హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి సినిమాస్టిక్ 3D వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు ఒక 3D వీడియో చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత 5 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వరకు కరెక్ట్గా 5 సెకండ్స్ వరకు 5 సెకండ్స్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి, దానిపై ఇట్లా క్లిక్ చేసి 3 ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియోపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఒక 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ స్పీడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి 0.5% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడండి. హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఫోటోపై క్లిక్ చేసి స్టార్టింగ్ మేము వీడియో ఎక్కడ వరకు అయితే కట్ చేసామో అక్కడ వరకు ఈ ఫోటో అనేది జరుపుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఫీదర్ అనేది 50% ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా 50% ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ షేప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి రౌండ్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఎంత కావాలో అంత క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకొని కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఓవర్లే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారంటే చూసారు కదా, ఫోటో అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయ్యింది. ఇన్ కేస్ యాడ్ అవ్వకపోతే కరెక్ట్గా ఇట్లా జూమ్ చేసుకుని జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, స్లోగా. సో ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇప్పుడు దీనికి మనం కీ యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఎండ్లో ఇక్కడ ఒక కీ ఫామ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. చిన్నగా ఇట్లా తగ్గించుకొని కరెక్ట్గా దీన్ని ఈ చెట్టు కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్నారంటే చూసారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ అవుట్ యానిమేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి
డిస్క్రిప్షన్లో నేను ఒక టైటిల్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అది మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ టైటిల్ అనేది అంటే వాళ్ళ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పేరు ఎలా ఎడిట్ చేయాలో మీకు తెలియకపోతే ఈ వీడియో ఎండ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పేరు అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా స్టార్టింగ్ కట్ చేసుకున్నాం కదా! అక్కడి వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీ పేరుకు తగ్గట్టు ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఎండ్‌లోకి వచ్చేయండి. ఎండ్‌లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా ఇట్లాగ ఇట్లా చిన్నగా జూమ్ అనేది తగ్గించుకున్న తర్వాత చూసారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూద్దాం బాగా వచ్చిందో లేదని. ఓకే. ఇట్లా చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో అనేది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. దాని తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ కరెక్ట్‌గా 17 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లో ఇక్కడ ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్‌గా 20 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా పెట్టుకొని దీన్ని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 22 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మళ్ళీ దీన్ని చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఫోటో అనేది సెట్ అయిపోతుంది. దాని తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. పెంచుకోండి ఇట్లా జూమ్ అనేది. ఇట్లా పెద్దగా పెంచుకున్న తర్వాత ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. చూస్తున్నారు కదా! మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఎంతవరకంటే 22 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను రౌడీ అనే ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి గర్ల్స్‌కైతే ఏంజెల్ అనేసి ఉంటది. బాయ్స్‌కైతే రౌడీ అనేసి ఉంటది. క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి క్రాప్ అనే దీన్ని ఇట్లా క్రాప్ అనేది చేసుకొని మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఒక మొత్తం ఇట్లా పెంచేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెంచుకొని దీని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఆ టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. చూసారు కదా! తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎక్కడి వరకంటే 20 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక స్టోన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న స్టోన్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి.
ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి స్టార్టింగ్‌లో మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా! అంతవరకు ఈ స్టోన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఎక్కడైతే మీరు కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్నారో ఈ స్టోన్ పీఎన్‌జీ ఇమేజ్ ఎదురు కూడా అదే కీ ఫ్రేమ్‌ని ఇట్లా యాడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ మీ ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశారు కదా! దాని ఎదురుగానే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తర్వాత ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా కీ ఫ్రేమ్ అనేది దీనికి యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. క్రాపింగ్ అనేది చేసుకున్న తర్వాత మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఇట్లా పెంచుకోండి. ఇట్లా క్రాప్ అనేది కరెక్ట్‌గా జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. ఫీదర్‌ని మొత్తం ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎండ్‌కొచ్చేసరికి దీన్ని కిందకున్నట్లు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని కింద ఇట్లా పెట్టుకోండి. లేదా ఈ పొజిషన్‌లో అయినా మీకు నచ్చిన పొజిషన్‌లో మీరు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాని తర్వాత అది ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తుంటారు కదా! ఇట్లా. చాలా బాగా లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియో అనేది మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. సో, ఇట్లా స్లోగా జాగ్రత్తగా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని కిందకి ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే ఫోటో కంటే ముందలగా అది అయిపోతుంది కనుక. మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఇట్లా పెట్టుకోండి కిందకన్నట్లు. తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఓకే. సో, ఇట్లా సెట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫోటో ఉంది కదా! అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్‌గా 19 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రాస్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. తర్వాత కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి దీన్ని అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. కాంట్రాస్ట్‌ని 60 పెట్టుకొని సాచురేషన్‌ని ఇట్లా తగ్గించుకుంటున్నారంటే ఆటోమేటిక్‌గా కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా! ఇట్లా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఎంతవరకు అంటే 13 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి పెద్దగా ఇట్లా. ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నారంటే చూసారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. లీవ్స్ అనేవి అట్లా డ్రాప్ అయినట్టు అట్లా వస్తుంది వీడియో అనేది మాట. సో, ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో, స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. లెంత్ అయింది కదా అనేసి ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.